నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. తెలంగాణలో బీఆర్ఎస్ ఖాళీ అయిపోతుందా? ఎందుకంటే ప్రభుత్వం మారినప్పటి నుంచి ఎవరైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా గెలిచారో వాళ్ళు అప్పుడే కాంగ్రెస్ వైపు చూస్తున్నారని అప్పట్లోనే వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు చూస్తున్న పరిస్థితులు ఏంటంటే ఒక్కొక్కరుగా అయితే కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. కొంతమంది అయితే ఆల్రెడీ కాంగ్రెస్లో జాయిన్ అయినది కూడా మనం చూసాము. అయితే ఇప్పుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా కాంగ్రెస్లో జాయిన్ అవ్వడం అయితే మనం చూసాం. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గవడ్లమణి గారు. నమస్కారం మేడం. నమస్తే. మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే మరి తెలంగాణలో బీఆర్ఎస్ ఖాళీ అయిపోతుందా? ఆల్రెడీ చాలామంది కాంగ్రెస్లోకి వచ్చారు అండ్ ఇప్పుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా కాంగ్రెస్లోకి వచ్చారు. మంత్రి పదవి కూడా తనకి ఇస్తున్నట్టుగా మరి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం? అంటే జాయిన్ అయితే అవ్వరు కానీ మంత్రి పదవి ఇస్తున్నారా, ఇవ్వట్లేదా? మంత్రి పదవి ఇస్తారా ఎవరా పక్కన పెడితే, ముందు కేసీఆర్కి ఇది ఒక షాక్ అమ్మా. ఎందుకంటే మొన్న కేశవరావు గారు చాలా సన్నిహితుడు కేసీఆర్కి, కుడి భుజంగా ఉన్నారు ఆయన కూతురుతో సహా వెళ్ళిపోయినప్పుడే ఆయన చాలా బాధపడ్డారు. మేము చాలా చేశాము, మేము చాలా బాగా చూసుకున్నాము, అయినా కూడా వెళ్ళిపోయారని ఆ రోజు బాధపడ్డారు. శ్రీనివాసరెడ్డి గారు అంటే పోచారం శ్రీనివాసరెడ్డి గారు గతంలో వ్యవసాయ శాఖ మంత్రిగా చేశారు, స్పీకర్గా కూడా పనిచేశారు. ఆయనకు కూడా సముచిత స్థానం ఇచ్చారు కేసీఆర్ గారు. కానీ ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఈసారి అప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి, ఇప్పుడు భారత్ రాష్ట్ర సమితి ఏదైతే ఉందో వాళ్ళు ఈసారి ఎన్నికల్లో దెబ్బతిన్నారు. సరిపోని అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిన్నారు అనుకుంటే లోక్సభ ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోయారు. ఇప్పుడు ఈయన వెళ్ళిపోవటానికి మనం రీజన్ ఏ రకంగా చెప్పుకోవాలంటే, సో ఎందుకు వెళ్ళిపోయి ఉండొచ్చు అనుకుంటే, కర్మ ఎప్పుడు కూడా రిటర్న్ వస్తుంది మనకి. మనం ఏం చేస్తే అది మనకు వస్తుంది. ఆ రోజు తెలుగుదేశం పార్టీ విషయంలో కేసీఆర్ గారు ఏ రకంగా బిహేవ్ చేశారమ్మా? ఆ పార్టీని నామరూపాలు లేకుండా చేశారా? అందులో ఉండే వాళ్ళందరినీ తన పార్టీలోకి చేర్చుకున్నాడు ఆయన. ఆ రోజు తెలుగుదేశం పార్టీని నాశనం చేయాలి, సమూలంగా పెకలించాలి అని ఆయన ప్రయత్నం చేశాడు. సో నువ్వు ఏదైతే చేసావో ఈరోజు నీకు అదే జరుగుతుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు కవిత అరెస్ట్ ఉంది మనకి. కవిత అరెస్ట్ విషయంలో ఇప్పుడు ఈ కవిత అరెస్ట్ అయ్యి ఇప్పటికి చాలా రోజులైంది. అయినప్పుడు తండ్రిగా ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రిగా వద్దు, ఒక ఎమ్మెల్యేగా వద్దు, ఒక కన్న తండ్రిగా వెళ్ళి చూడాలి. ఆయన చూడలేదు. తల్లి వెళ్ళారు, అన్నగారు వెళ్ళాడు, అందరూ భర్త వెళ్ళాడు, హరీష్ రావు వెళ్ళాడు, ఇలా వీళ్ళందరూ వెళ్ళారు. కానీ కన్న తండ్రి వెళ్ళి చూడలేదు. చూడాలి, నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు కవిత కోసం ఆయన బీజేపీకి మోకరిల్లాడా అనేది అందరిలో ఉన్న ప్రశ్న. దానికోసమనే ఆయన మొన్న లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేదా? అంటే బీజేపీకి ఎదురుగా ఆయన సరైన అభ్యర్థులు నిలబెట్టలేదా అనేది కూడా అందరిలో ఒక సందేహం ఉంది. సో ఈ కారణం కూడా ఈ రోజు పోచారం శ్రీనివాసరెడ్డి వెళ్ళిపోవటానికి ఒక ముఖ్య కారణం అయి ఉండొచ్చు మనం అనుకోవటం, మనకు తెలియదు. ఎందుకంటే నువ్వు చేజేతులా పార్టీని నాశనం చేస్తున్నావు అని వీళ్ళ భావన కావచ్చు. మా ఫ్యూచర్ ఏంటి? ఇప్పుడు బీఆర్ఎస్ ఇంకా ఉంటుందా ఉండదా, మా ఫ్యూచర్ ఏంటి అని వాళ్ళు ఆలోచించుకుంటారు కదా. సో ఆలోచించుకునే తరుణంలో రేవంత్ రెడ్డి ఆఫర్ ఇచ్చారు, మంచిదే కదా. ఇప్పుడు పిలిచి పిల్లనిస్తానంటే ఎవడొద్దు అంటాడు. సో ఆయన వెళ్ళాడు. వెళ్తే ఇవాళ బాల్కసుమన్ చాలా అడ్డుకున్నాడు. మీరు కనుక చూస్తుంటే విజువల్స్, బాల్కసుమన్ వెళ్ళొద్దు అని ఆయన ఇంట్లోకి వెళ్ళటానికి కూడా ప్రయత్నించాడు. ఇవాళ చాలా గొడవలు జరిగాయి. అంటే పోలీసులు మోహరించారు. రేవంత్ రెడ్డి వెళ్ళి స్వయంగా మాట్లాడాడు పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి వెళ్ళి, ముఖ్యమంత్రి. సో మాట్లాడినప్పుడు బాల్కసుమన్ బయట నుంచి చాలా గొడవ చేశాడు లోపలికి వెళ్ళటానికి. మీరు వెళ్ళొద్దు అని ఆయన నిలువరించడానికి ప్రయత్నించాడు. సో ఏది ఏమైనా ఇది ఆరంభం అండి. ఇప్పుడు దానం నాగేంద్ర మాట్లాడుతున్నాడు అదే, ఇంకా 20 మంది మాతో టచ్లో ఉన్నారు, ఇంకో 20 మంది వచ్చేస్తారు. ఒక ఎవరెవరు ఉంటారు అంటే కేటీఆర్, తర్వాత హరీష్ రావు, ఇంకొక 2 పేర్లు చెప్తున్నాడు ఆయన. ఈ 4 ప్లస్ కేసీఆర్ తప్ప మిగతా అందరూ కూడా కాంగ్రెస్లోకి వచ్చేస్తారు అని దానం క్లియర్గా చెప్తున్నాడు. ఈ దానం వీళ్ళందరూ కూడా అందులోంచి వచ్చిన వాళ్లే కదా. అంటే ఇప్పుడు నువ్వు ఎదగడం కోసం పార్టీలని నువ్వు నాశనం చేయకూడదు. కేసీఆర్ చేసిన పని అది తప్పు కదా. అది తెలుగుదేశాన్ని నాశనం చేయాలనుకోవడం తప్పు కదా. సో అందుకని నువ్వు ఈరోజు అనుభవిస్తున్నావు. ఇంకొకటమ్మా, అహంకారం మనిషిని అధపాతాళానికి తొక్కేస్తుంది. అందుకు ఉదాహరణ కేసీఆర్. మొదటి 5 ఏళ్ళు చాలా చక్కగా పరిపాలించాడు ఆయన. సో ఫస్ట్ టర్మ్ చాలా బాగా పరిపాలించాడు ఆయన. విడిపోయినప్పుడు 14 నుంచి 18 అనుకోండి, 19 వరకు. తర్వాత 23 వరకు ఆయన పరిపాలన అహంకారపూరితంగానే ఉంది. ఎవరిని లెక్క చేయలేదు.
అసలు ప్రెస్ను పట్టించుకున్నాడు ఆయన, మీడియాని ఎప్పుడు పట్టించుకోవాలా. తర్వాత ఈ అమరవీరులను పట్టించుకోలేదు. ఆయన చేసిన తప్పిదాలు చాలా ఉన్నాయి. ఆయన అసలు ఒక అపోజిషన్కి ఒక సరైన మర్యాద ఇవ్వలేదు. ఒక్క ఎమ్మెల్యేని కలిశాడు ఆయన ఎప్పుడైనా? ఎప్పుడు కలవలే. ఎప్పుడు నోటి దురుసుతనం ఆయనకి. తిట్టడం, మాట కూడా ఎట్లా ఉంటుంది, చాలా ఘోరంగా. అసలు ఆంధ్ర వాళ్ళని ఎంత ఇన్సల్ట్ చేశాడు. ఆయన అవసరానికి ఆంధ్ర వాళ్ళని పొగిడేవాడు. మీకు గుర్తుంటే ఎలక్షన్స్ అప్పుడు పొగిడేవాడు. ఉత్తప్పుడంతా ఆంధ్ర వాళ్ళని తీసి పడేశాడా? పోనీ అలాగే నువ్వు పూర్తిగా ఆంధ్ర వాళ్ళని తీసి పడేసావా? నీ అవసరాలకంతా మళ్ళీ ఆంధ్ర వాళ్ళనే పెట్టుకున్నావు. ఇప్పుడు ప్రాజెక్టులన్నీ ఆంధ్ర వాళ్ళకే ఇచ్చాడు కదా ఆయన. మెగా కృష్ణారెడ్డి ఎవరు? ఆంధ్ర వ్యక్తే కదా. అట్లా ఆయన మళ్ళా అంశాల వారీగా వచ్చేసరికి ఆంధ్ర వాళ్ళనే పెట్టుకున్నాడు. పైకి తిట్టడం మాత్రం ఆంధ్ర వాళ్ళని తిట్టాడు. సో ఇటు తెలంగాణ వాళ్ళకి కాకుండా పోయాడు ఆయన. అటువంటప్పుడు అటు ఆంధ్ర వాళ్ళకి కోపం తెప్పించాడు. అంటే ఆయనే చేసుకున్నాడు. మనిషికి ఒక స్థిరం ఉండాలి కదా, మాట కానీ పని కానీ స్థిరత్వం ఉండాలి. బట్ ఆయన స్థిరం లేకుండా చేసుకున్నాడు అది. కాబట్టి ఈ రకంగా ఈరోజు ఈ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో అది నాశనం అవడానికి కేసీఆరే కారణం, వేరే ఎవరూ కాదు. తర్వాత కేటీఆర్ కూడా. ఇప్పుడు వీళ్ళు ఈ ఫోన్ ట్యాపింగ్లు చేయకుండా, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఉందా, నెత్తి మీద రేపు పొద్దున చుట్టుకుంటుంది. ఫోన్ ట్యాపింగ్ ఒకటి, తర్వాత ఈ ప్రాజెక్ట్స్ కాళేశ్వరం కావచ్చు, మరొకటి కావచ్చు, అవి కాకుండా ఇంకోటి ఏంటి ఆయన చేసింది ఇప్పుడు ఈ కరెంట్ ఛత్తీస్గఢ్తో ఒప్పందాలు, ఇవన్నీ కూడా ఇప్పుడు పీకేకి చుట్టుకోబోతున్నాయి. సో ఇప్పుడు వీళ్ళందరూ వెళ్ళిపోవటానికి రీజన్ మీకు అర్థమైంది కదా. ఈ అవినీతి ఏదైతే ఉందో దీంతో రేపొద్దున కేసీఆర్ అరెస్ట్ అవుతాడు, కేటీఆర్ అరెస్ట్ అవుతాడు, హరీష్ రావు అరెస్ట్ అవుతాడు. అయ్యారనుకోండి, పార్టీ ఏది ఇంకా? అప్పుడు వాళ్ళ ముగ్గురు వెళ్ళిపోయాక పార్టీ ఉన్నా కూడా వీళ్ళందరి భవిష్యత్తు ఏమి ఉండదు కదా. ఇవి ఆలోచించుకునే వాళ్ళు ముందుగానే వాళ్ళు తెలివిగా వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. రేపొద్దున ఎలాగా పార్టీ ఉండదు, పార్టీ ఉండకపోతే మనకి రాజకీయ భవిష్యత్తు లేదు. అదేదో మనం ముందు జాగ్రత్త పడదామని వీళ్ళందరూ కూడా ఆలోచించుకుని ఎవరికి వచ్చిన అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఆ రకంగా ఇవాళ పోచారం గారు రేవంత్ రెడ్డి ఆఫర్ని మన్నించి ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.